గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది జీహెచ్ఎంసీ. హుసేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, సఫిల్గూడ చెరువు, సున్నం చెరువుతో సహా మొత్తం 20 పెద్ద చెరువుల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 74 కృత్రిమ నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. మరోవైపు భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్స్ అందుబాటులో పెట్టారు అధికారులు. నగరంలో వినాయక నిమజ్జనాలు 3వ రోజు నుండే ప్రారంభమవుతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విగ్రహాలు పెట్టారు. దీంతో అందుకు తగ్గట్టుగానే అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. హుసేన్ సాగర్ తో పాటు 20 చెరువుల దగ్గర విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో ఆయా చెరువుల దగ్గర లైటింగ్, క్రేన్లు, మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 6 అడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నగర వ్యాప్తంగా 74 పాండ్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. అందులో 27 బేబీ పాండ్స్, 23 ఎక్స్వేటెడ్ పాండ్స్, 23 పోర్టబుల్ ట్యాంక్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పాండ్స్ ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా చూడటంతో పాటు ప్రధాన చెరువుల దగ్గర నిమజ్జనం ప్రక్రియ తొందరగా పూర్తవుతుందంటున్నారు అధికారులు. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో 2 ఎక్స్టెన్షన్ పాయింట్స్, 2 పోర్టబుల్ పాయింట్స్ ఉన్నాయి. మన ఇది పోర్టబుల్ పాయింట్స్ వచ్చేసి మన 4 ఫీట్ ఐడల్ వర్క్ వస్తాయి. మన ఎక్స్టెన్షన్ వచ్చేసి 6 ఫీట్ టు 8 ఫీట్ ఐడల్స్ నిమజ్జనం చేసుకోవచ్చు. అయితే మన ఇది సైజ్ వచ్చేసి 20 by 10 మీటర్స్ ఉంటుంది. ఈ సైజ్ ఈచ్ ఎక్స్కర్షన్ పాయింట్స్ ఎట్ ఏ టైం ఒక 15-16 ఐడల్స్ ఈజీగా నిమజ్జనం చేసుకోవచ్చు. దీంట్లో దాదాపు ఒక 30 ట్యాంకర్స్ పడతాయి. 25,000 లీటర్స్ 30 ట్యాంకర్స్ వస్తాయి. గణేష్ నిమజ్జనాల ప్రక్రియ సాఫీగా జరగడానికి 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది బల్దియా. హుసేన్ సాగర్ దగ్గర 9 బోట్స్, 16 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 303 కిలోమీటర్ల వరకు గణేష్ శోభాయాత్ర జరగనుండటంతో ఆయా ప్రాంతాల్లో 160 గణేష్ యాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. పోలీసులతో కలిసి 13 చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిమజ్జన ప్రక్రియను మానిటరింగ్ చేయనున్నారు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు. గణేష్ పండుగ జరిగినన్ని రోజులు 14,500 మంది శానిటేషన్ వర్కర్లు 3 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. గణేష్ మండపాల దగ్గర చెత్తను సేకరించడానికి నగర వ్యాప్తంగా 5 లక్షల ట్రాష్ బ్యాగులను పంపిణీ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఆయా మండపాలు, నిమజ్జనం చేసే చెరువులు, పాండ్స్ దగ్గర నుంచి చెత్త సేకరణకు 2,000 మంది సిబ్బంది రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించనున్నారు. నిమజ్జనం చివరి రోజున చెత్త తొలగింపునకు 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను వినియోగించనున్నారు అధికారులు. గణేష్ నిమజ్జన ప్రాంతంలో 309 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లోనే నిమజ్జనాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా లైటింగ్ ఏర్పాటు చేస్తోంది జీహెచ్ఎంసీ. గణేష్ నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ తో పాటు శోభాయాత్ర ఆరు అడుగులలోపు ఉన్న విగ్రహాలను చెరువుల్లో కాకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పాండ్స్ లో నిమజ్జనం చేసి చెరువులు కలుషితం అవ్వకుండా ఉండేందుకు సహకరించాలని నగర ప్రజలను కోరుతున్నారు అధికారులు.